బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి రాకతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు కనిపించాయి. విశాఖలో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. పలు చోట్ల రోడ్లపై చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. అనంతపురంలో భారీ వాన పడడంతో పలుచోట విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏపీ వ్యాప్తంగా ఆదివారం రాత్రి 43 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అత్యధికంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 125.7 మిల్లీమీటర్లు, నంద్యాల జిల్లా పాణ్యంలో 113.2 మిల్లీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 106.2 మిల్లీమీటర్ల వర్షపాతం పడినట్లుగా తెలుస్తోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 205 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ వర్షాలు పడుతున్నాయి. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. హైదరాబాద్లోని మల్కాజ్గిరి, నేరేడ్మెట్, ఉప్పల్, రామాంతపూర్, మేడిపల్లి, బోడుప్పల్ ఏరియాల్లో వర్షం పడింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంటకు పైగా భారీ వర్షం కురవడంతో హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. జోగులాంబ గద్వాల్లో 14.35 సెంటీమీటర్లు, రంగారెడ్డిలో 13.83 సెంటీమీటర్లు, నల్గొండలోని జునుత్లలో 13.55 సెంటీమీటర్లు, నల్గొండలోని లెద్దవరావుపల్లిలో 12.58 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలానే నారాయణపేట్, మహబూబాబాద్లో కూడా భారీగా వర్షం కురిసింది. తెలంగాణలో పడుతున్నటువంటి వానలు, పడబోయే వానలు, అదేవిధంగా వాతావరణ అప్డేట్కి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ అంజుమా అందిస్తారు. అంజుమా, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్ఎంఎన్ఆర్ మనం చూసుకున్నట్లయితే కూడా తెలంగాణ రాష్ట్రంలో మనకు ముందే మాన్సూన్ ప్రారంభమైనట్టుగా కూడా అనిపిస్తోంది. నిన్న ఉదయం 8:30 నుంచి ఈ రోజు ఉదయం 7 గంటల వరకు కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అతి భారీ నుంచి భారీ వర్షాలు కూడా కురిశాయి. దాదాపుగా 8 జిల్లాలలో కూడా మనకు అతి భారీ నుంచి భారీ వర్షపాతం అయితే నమోదైంది. ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు జోగులాంబ గద్వాల్, అదేవిధంగా రంగారెడ్డి, ఈ జిల్లాలలో మనకు నల్గొండ, ఈ జిల్లాలలో మనకు అతి భారీ వర్షపాతం అయితే నమోదైంది. ఇక దీంతో పాటుగా ఇటు రంగారెడ్డి, నల్గొండ, జోగులాంబ గద్వాల్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, ఈ జిల్లాలలో మనం చూసుకున్నట్లయితే కూడా భారీ వర్షాలు కురిశాయి. ఇక ఈ రోజు మనం చూసుకుంటే దాదాపు 30 జిల్లాలకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ని అయితే వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఇక 6వ తారీఖు వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ని అయితే వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ జారీ చేసింది. ఇటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడినటువంటి భారీ వర్షాలతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇక నిన్న మనం చూసుకున్నట్లయితే కూడా నిన్న రాత్రి మనకు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 జిల్లాలలో అయితే మనకు వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్లో చూసుకుంటే ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా మనకు దాదాపు 5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదవ్వడం జరిగింది. ఇక మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా ముందే వచ్చినట్టు, ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే జూన్ 7 నుంచి 10 లోపు మనకు నైరుతి ఋతుపవనాలు వచ్చి ఇటు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ మనకు ముందే తెలపడం జరిగింది. కానీ ఇటు కేరళని, అదేవిధంగా తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ను కూడా ఎర్లీగా మనకు నైరుతి ఋతుపవనాలు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రభావం మనకు తెలంగాణ రాష్ట్రం మీద కూడా పడింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ముందే, అంటే మనకి ఏదైతే జూన్ 7 నుంచి మనకు మాన్సూన్ స్టార్ట్ అవుతుందని చెప్పారో, ముందు నుంచే మనకు జూన్ 1 నుంచే కూడా ఇటు భారీ, అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇటు 23 నుంచి 30 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ని అయితే జారీ చేయడం జరిగింది వాతావరణ శాఖ. రైట్, థ్యాంక్ యూ అంజుమా.